ఎలా ఉన్నా సరే ఆత్మ రూపంలో ఉన్నా, దేహ రూపంలో ఉన్నా, మనసు రూపంలో ఉన్నా వాడు జీవుడే. ఆ జీవుడు వెళ్తాడు, పాపకర్మలు చేశాడు, ఆ జన్మంతా పాపకర్మల్లో ఉన్నాడు, విపరీతంగా క్షోభ అనుభవించాడు. మరణించిన తర్వాత మనిషి దేహం ఏమవుతుందో తెలియదు. మనిషి స్వర్గానికి వెళ్తాడు, నరకానికి వెళ్తారు అనేసి చాలా మంది అంటున్నారు. అసలు స్వర్గాలు నరకాలు ఉన్నాయా? జననం అనేది సహజంగా ప్రమాదం. ఒక ప్రమాదం వల్ల మనిషి, ఇది ప్రమాదం వల్ల కలిగినటువంటి సృష్టిలో మరొక ప్రమాదం వల్ల మరణం ఎందుకు వస్తుంది? అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది? దేహం వెళ్ళిపోయినప్పుడు మనసు ప్రేతం అంటారు. నువ్వేమైనా చచ్చిపోయి బయటకు వచ్చినావా? ఒక్కొక్కసారి చెమటలు పడతాయి, కళ్ళకి చెమటలు పడుతూ ఉంటాయి, మనం గింజుకుంటుంటాం. అతను చేసినటువంటి పుణ్యకర్మలను బేస్ చేసుకుంటే స్వర్గానికి, పాపకర్మలను బేస్ చేసుకుంటున్నప్పుడు నరకానికి సంబంధించి మనం ఏది మాట్లాడినా సరే సైంటిఫిక్గా వెళ్దాం, తత్వదృష్టితో వెళ్దాం, భక్తిపరంగా. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనిషి పుట్టుక సహజం, అలాగే మరణం కూడా సహజం. ఇవి రెండు మధ్య మనము ఎన్నో కష్టాలు, నష్టాలు, కష్ట సుఖాలన్నీ అనుభవిస్తూ ఉంటాము. మరణించిన తర్వాత మనిషి దేహం ఏమవుతుందో తెలియదు. మనిషి స్వర్గానికి వెళ్తాడు, నరకానికి వెళ్తారు అనేసి చాలా మంది అంటున్నారు. అసలు స్వర్గాలు నరకాలు ఉన్నాయా? గరుడ పురాణం ప్రకారం మనకు శిక్షలు విధిస్తారు అనేసి అంటున్నారు. అసలు వీటి గురించి నిజ నిజాలేంటో మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాము. దీని గురించి మనతో మాట్లాడడానికి క్రియాయోగి భార్గవ శర్మ గారు అయితే ఉన్నారు. మనమైతే చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే గురూజీ. నమస్తే. మనిషి పుట్టుక సహజం, మరణం కూడా సహజం. మరణించిన తర్వాత ఈ మధ్య కాలంలో చాలా డిస్కషన్స్ అనేవి వస్తున్నాయి. మరణించిన తర్వాత శిక్షలు విధిస్తారు ఇలా అంటున్నారు. గరుడ పురాణం గురించి కూడా తీస్తున్నారు. అసలు గరుడ పురాణం అనేది ఉందా? ఉంటే మనిషి మరణించిన తర్వాత నిజంగా ఏం జరుగుతుంది మీ పర్సెప్షన్? గరుడ పురాణం ఉంది, ఫస్ట్ అది ఫిక్స్. మీరు ఏదైతే ప్రశ్న అడిగే ముందు జననం సహజం, మరణం సహజం అన్నారు కదా, అది కాదు. జననం అనేది సహజం కాదు, ప్రమాదం. ఒక ప్రమాదం వల్ల మనిషి పుడుతున్నాడు. ఎలా అంటారు? చెప్తా. ప్రతిదీ ప్రమాదమేనమ్మా. సృష్టి ఆరంభం దగ్గర నుండి మనం గమనిస్తే ఈ సృష్టి ఏర్పడడం ఒక ప్రమాదంతో ఏర్పడింది. తెలుసా? దాన్ని అణు విస్ఫోటనం అంటారు, బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. మహాభారతంలో దీని గురించి వివరించడం జరిగింది. మొత్తం ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయి ఈ కాన్సెప్ట్ ని, బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రపంచ దేశాలన్నీ, అందరు శాస్త్రజ్ఞులు, అందరు శాస్త్రవేత్తలు, మన దేశమే కాదు, పరాయి దేశం కాదు, అన్ని దేశస్తులు బిగ్ బ్యాంగ్ థియరీని యాక్సెప్ట్ చేశారు. సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది కాబట్టి. సో ఇది ఒక ప్రమాదం చేత సృష్టి ఏర్పడింది. ఒక అణువు కంటికి కనపడని అంత అణువులో ఒక విస్ఫోటనం జరగడంతో ఇంత విశాలమైనటువంటి ఈ బ్రహ్మాండం క్రియేట్ అయింది. సో ఆ బ్రహ్మాండంలో కూడా నిమిషానికి ప్రతిసారి విస్ఫోటనాలు జరుగుతూనే ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. నక్షత్రాలు విస్ఫోటనం అవుతాయి. నక్షత్రాలు విస్ఫోటనం అవుతాయి, అందులో నుండి రకరకాలైనటువంటి పదార్థాలు, కాస్మిక్ పదార్థాలు వెలువడుతూ ఉంటాయి. గ్రహాలు విస్ఫోటనం అవుతాయి, రకరకాల విస్ఫోటనాలు మనకి అంతరిక్షంలో గ్రహాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. రకరకాల ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి, బ్లాక్ హోల్స్ ఏర్పడుతూ ఉంటాయి. అర్థమవుతుందండి. ఇది ప్రమాదం వల్ల కలిగినటువంటి సృష్టిలో మరొక ప్రమాదం వల్ల ఈ గ్రహాలన్నీ ఏర్పడ్డాయి. మీకు చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు చెప్పండి? చంద్రుడు అంటే ఇప్పుడు నవగ్రహాలలో ఒకరు. అట్లా కాదు, సైంటిఫిక్ గా వెళ్దాం. మనం ఏది మాట్లాడినా సరే సైంటిఫిక్ గా వెళ్దాం, తత్వదృష్టితో వెళ్దాం, భక్తి పరంగా. దీని ప్రకారం 3 రకాలుగా వెళ్తేనే జనాలకు అర్థం అవుతుంది. చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? చంద్రుడు ఎవరు? భూమిలో భాగమే. ఒక ఆస్ట్రాయిడ్ కొట్టుకోవడంతో భూమి గ్రహంలో ఉండేటువంటి ఒక భాగం పక్కకి వెళ్ళిపోయి ఆకర్షణ శక్తి చేత భూమి చుట్టూ తిరుగుతుంది. అంటే ఏంటి? చంద్రగ్రహం అనేది భూమి నుండి ఏర్పడ్డదే కదా. అవును. అలాగే ఈ నవగ్రహాలు అనేటటువంటి వ్యవస్థ కూడా ఒక గ్రహం నుండి ఏర్పడ్డది, సూర్యగ్రహం నుండి వచ్చినవే. సూర్యుని నుంచి ఈ నవగ్రహాలు అనేవి వచ్చాయి, ఒకదాని నుండే వస్తున్నాయి. రకరకాలుగా సోర్సుల నుండి వచ్చేటటువంటి వ్యవస్థ లేదు. ఒకే విస్ఫోటనం, ఒకే అణువు నుండి భువన భాండాలన్నీ ఏర్పడ్డాయి.
ఒకే అంశం నుండి విస్ఫోటనం అయిపోయి వేరువేరుగా అవుతున్నాయి. ఉమ్, దీన్నే ఎనర్జీ డివిజన్స్ అంటాం. ఉమ్, ఎనర్జీ విభజింపబడుతుంది. ఓకే. ఉదాహరణకి మనం నీటిని ఉమ్, గట్టిగా వేడెక్కిచ్చాం అనుకోండి, ఉమ్, అప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ డివిజన్ అవుతుంది. ఉమ్, అంటే ఆవిరి రూపంలో మారిపోతుంది ఎనర్జీ. అవును. అర్థమవుతుంది. అదే ఆవిరిని మళ్ళీ కూల్ చేసామనుకోండి, శీతలీకరణ చేసామనుకోండి, వాయు రూపంలో ఉన్నది ఏమవుతుంది? ఉమ్, ద్రవ రూపంలోకి మారిపోతుంది. ఉమ్, అంటే ఏంది? ఎనర్జీ డివిజన్ అవుతుంది. అలా సూర్యగ్రహంలో నుండి వచ్చినటువంటి ఇట్లా విడిపడిపోయినప్పుడు భూమి ఎలా అయితే సూర్యగ్రహం భగ 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 మండుతూ ఉందో అదే విధంగానే భూమి కూడా ఉంది. ఉమ్, భగ 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 మండిపోతూ అగ్నిగోళంలాగా ఉంది భూమి. శాస్త్రం చెప్తుంది, సైన్స్ కూడా అదే చెప్తుంది. ఈ భగ భగ మండుతున్నటువంటి అగ్నిలో కొన్ని ఆస్ట్రాయిడ్స్ పడడము, కొన్ని మార్పులు జరగడం, రసాయనిక చర్యలు జరగడం వల్ల నీరు అనేది మొట్టమొదట ఏర్పడింది. ఆ నీరు ఏర్పడిన తర్వాత నుండి భూమి యొక్క వేగం తగ్గింది. భూమి పూర్వం 12 గంటలు తిరిగేది, ఉమ్, రోజుకు 12 గంటలే. ఎప్పుడైతే ఈ మార్పులు జరిగినాయి, ఈ ప్రమాదాలు జరిగినాయి, ప్రమాదాలే మొత్తం అంతా ప్రమాదమే, యాదృచ్ఛికం కాదు. ఒక ప్రమాదం జరగడంతోనే మార్పులు వస్తున్నాయి. ఉమ్, ఒక ప్రమాదం జరిగేసరికి కార్బన్ డైఆక్సైడ్ అనేది జనరేట్ అయింది. కార్బన్ డైఆక్సైడ్ జనరేట్ అయ్యేసరికి వాటర్ అనేది వచ్చేసింది. ఉమ్, విపరీతంగా వర్షం పడ్డం, కొన్ని వేల సంవత్సరాలు వర్షమే పడింది అనమాట. ఉమ్, ఈ వర్షం పడ్డం అనేటటువంటి ఘట్టాన్ని మనం మన సనాతన సంస్కృతిలోనూ చూడొచ్చు. ఉమ్, ప్రళయంలాగా వర్షం ఏకధాటిగా కురిసింది అనేటటువంటి కథలు మనకి శ్రీకృష్ణుడి దానిలోనూ ఉంటాయి. ఉమ్, ఇంకా వేదాల్లో కూడా కొన్ని ఇట్లాంటి ఘట్టాలు ఉంటాయి. బైబిల్లో కూడా ఉంది అది, ఉమ్, ఖురాన్లో కూడా ఉంది అది. ఉమ్, వేరే వేరే దేశాల్లో ఉండేటటువంటి మత గ్రంథాలు వాటిల్లో కూడా ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఉమ్, అంటే విపరీతంగా నీరు కురిసింది, ఆ సమయంలో సృష్టి మన లోపల ఉండేటటువంటి ఓకే. జీవుడు ఆవిర్భావం అనేది నీటి నుండే కదా ఉమ్, జనించేది. అందుకే మనం నీటిని కొలుస్తాం దైవం. ఓకే. సో ఇట్లా అలా జర్మనీ. నీరులాగా వాతావరణం ఏర్పడడం, నెమ్మదిగా భూమి యొక్క వేగం తగ్గడం, ఉమ్, ఈ విధమైనటువంటి ఉమ్, వ్యవస్థల్లో జీవుడు అనేవాడు ఏకకణంగా జన్మించడం ఉమ్, అదొక ప్రమాదం. ఓకే. ఇట్లా ప్రమాదాల మీద ప్రమాదాలు జరిగితే ఉమ్, ఈ రోజు మనం ఉన్నాం ఈరోజు. ఉమ్, సో జన్మ అనేది అంత సహజమైనటువంటి కాదు. తల్లి గర్భం ఎంత ఘోరమైనటువంటి అరుపులు, ఉమ్, అంత నొప్పి భరిస్తేనే ఎలా అయితే బిడ్డ బయటకు వచ్చాడో, అవును. జన్మ ప్రమాదం అండి. ఉమ్, కష్టం లేకుండా జన్మ రాదు. ఉమ్, అందుకే శాస్త్రాలు ఏమంటాయి? జన్మ అంత సామాన్యంగా రాదు కాబట్టి, ఉమ్, అంత సాధారణమైన విషయం కాదు ఉమ్, కాబట్టి వచ్చిన జన్మని మీరు సాఫల్యం చేసుకోవాలంటే కాస్త మంచి పనులు చేయండి అని ఓకే. శాస్త్రం ఎందుకు చెప్తుందంటే సాధారణమైన విషయం జన్మ కాదు, ఓకే. లేదు ఊరికే వచ్చే జన్మ కాదు. ఓకే. చాలా తపస్సు ఉంటుంది, సాధన ఉంటుంది, చాలా ఉన్నతమైనటువంటి వ్యవస్థ ఉంటే తప్ప ఉమ్, మంచి జన్మలు అనేవి కలగవు. కాబట్టి ఇలా అమీబా, పారామీషియం అనే ఏకకణ జీవులు నెమ్మదిగా అవి కణాలు విభజన చెందుకుంటూ దేహాలు మార్చుకుంటూ అక్కడ ఉండే వాతావరణ పరిస్థితిని బట్టి, ఉమ్, వాతావరణంలో ఉండేటటువంటి వ్యవస్థను బట్టి అవి దేహాలను మార్చుకుంటున్నాయి. ఓకే. ఇప్పుడు జిరాఫీలను చూస్తాం, ఉమ్, ఎందుకు గొంతు అంత పైకి ఉంటుంది? ఉమ్, అక్కడ ఉండే చెట్లు అంత హైట్ ఉంటాయి కాబట్టి దేహం మారిపోయింది. ఓకే. అదే జన్మ అదంతా కదే మారిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం పిల్లల్ని ఇప్పుడు పండ్లు కూడా ఈ మధ్య కొన్ని రకరకాల షేపులతో పండ్లు వస్తాయి. ఉమ్, పుచ్చకాయలు కూడా చతురస్రాకారంలో మీరు చూసే ఉంటారు, అన్ని ఉమ్, స్క్వేర్ షేప్ లో పండిస్తారు. ఎట్లా చేస్తారు? అది ఉమ్, పిందెగా ఉంటున్నప్పుడే దానికి ఒక షేప్ ఇస్తారు. ఓకే. అది దానికి తగ్గట్టుగా మౌల్డ్ అయిపోతుంది. ఉమ్, సో జన్మలు అనేవి ఈ విధంగా వాతావరణ పరిస్థితులు మారుతాయి, జీన్స్, సో ఇప్పుడు మనం కాల పరిస్థితులు మారుతుండడం వల్ల జన్మ అనేది ఉమ్, ఇన్ని ప్రమాదాలు దాటుకుంటే జన్మ అనేది జరిగింది. ఓకే. సో మనకి జన్మ గురించి తెలిసింది. ఇప్పుడు మరణం, ఉమ్. మరణం ఎందుకు వస్తుంది అసలు? మరణం తర్వాత ఏం జరుగుతుంది? దీని గురించి ఎవ్వరు ఇంతవరకు చెప్పలేదు. ఒకవేళ చెప్పినా కూడా నీకు ఎలా తెలుసు? నువ్వేమైనా చచ్చిపోయి బయటకు వచ్చినావా, అవసరం మళ్ళీ రిటర్న్ వచ్చినావా అని అంటారు. నిద్రపోతున్నాం కదా, ఉమ్, నిద్ర కూడా చావు లాంటిది. ఉమ్, ఇది డెత్ లాంటిదే నిద్ర కూడా. ఓకే. నిద్రపోతున్నావు కదా, నిద్రపోయినంత మాత్రం చచ్చిపోయినట్ట. ఉమ్, నిద్రలో గుండె కొట్టుకోవడం కూడా తగ్గిపోతుంది. ఓకే. మామూలుగా లబ్డప్ కొట్టుకునేది నిద్రలో ఉమ్, అలా కొట్టుకుంటూ ఉంటుంది. రెస్ట్ టైంని పెంచుకుంటూ ఉమ్, మళ్ళీ యాక్టివేట్ అవ్వాలి. కాబట్టి అట్లా చావు లాంటిదే నిద్ర కూడా. ఉమ్, నిద్రలో ఏం జరుగుతుంది అని మనం ఉమ్, శాస్త్రీయంగా వెళ్దాం. నిద్రలో 3 పురుషులు ఉంటారు. ఒకటి జాగ్రత్త పురుష, స్వప్న పురుష, సుషుప్తి పురుష అని ముగ్గురు పురుషులు ఉంటారన్నమాట. వాటికి పేర్లు కూడా ఉంటాయి, ప్రత్యేకించి పేర్లు. జాగ్రత్త అంటే ఏంటంటే మీరు నిద్రపోతూ ఉంటారు కానీ మీ చుట్టుపక్కల పరిస్థితులు తెలుస్తూనే ఉంటాయి. ఉమ్, నేను నిద్రపోతున్నా, వాళ్ళు అరుస్తున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇది తెలుస్తూనే ఉంటుంది. సో జాగ్రత్త పురుష అయిపోయింది.
ఇప్పుడు స్వప్న పురుషుకి వెళ్ళారు, స్వప్న విభాగానికి వెళ్ళారు. స్వప్న విభాగంలో ఎలా ఉంటుంది, మీ చుట్టూ ఒక ప్రపంచం ఏర్పడుతుంది. ఆ ప్రపంచంలో రకరకాలైనటువంటి అంశాలను చూస్తూ ఉంటారు, దాన్ని భావిస్తూ ఉంటారు, దానికి ఎమోషనల్ అవుతూ ఉంటారు, దానికి స్పందిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చెమటలు పడతాయి, కళ్ళకి చెమటలు పడుతూ ఉంటాయి, మనం గింజుకుంటూ ఉంటాం, ఉక్కిరి బిక్కిరి అయినట్టు ఉంటుంది. పీడకళ్ళు వచ్చినాయంటే వెంటనే కళ్ళు తెరిచి లేస్తాం. సో ఇవంతా స్వప్నానికి సంబంధించింది. ఇప్పుడు ఈ స్వప్న విభాగంలో జరుగుతున్నవి జాగ్రత్త అవస్థలో ఉంది చూసారా, జాగ్రత్త అవస్థలో ఉండేటటువంటి మీకు తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. ఎట్లా తెలుసు? ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వ్యవస్థ స్వప్నావస్థ దగ్గరకు వచ్చేసరికి పోతుంది, మీకు తెలియదు. కానీ స్వప్నావస్థలో ఉండే వ్యవస్థ సుషుప్తి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మొత్తం అంతా చీకటే కాబట్టి, మొత్తం అంతా డీప్ స్లీప్కి వెళ్ళిపోతావు కాబట్టి స్వప్నావస్థలో ఉండే విషయాలని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి వ్యవస్థ లేదు. కానీ నిద్ర లేచిన తర్వాత, మీరు నిద్ర లేచిన తర్వాత ఈ 3 విషయాలు మీకు గుర్తుంటాయి. కానీ నిద్రలో స్వప్నావస్థలో ఉంటున్నప్పుడు జాగ్రత్త అవస్థ విషయాలు మీకు తెలియవు, జాగ్రత్త అవస్థ విషయాలు సుషుప్తిలో ఉన్నప్పుడు తెలియవు. సో ఈ 3 అంశాలని మనం గమనిస్తే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అక్కడే మనకు సృష్టి ఒక పాఠంలా చెప్తుంది అని అర్థం. దానికి పెద్ద సైన్స్ శాస్త్రాలు తీసుకురాక్కర్లేదు. అంటే ఏంటి, శిక్షలు అనేవి కామన్ అంటారు. అయితే అది దాని గురించి మనం మాట్లాడదాం. ముందు అసలు చనిపోయాక ఏం జరుగుతుంది ఫస్ట్. ఎలా అయితే నిద్రపోతున్నప్పుడు నీ లోపల ఉండేటటువంటి మనసు, నీ లోపల ఉండేటటువంటి బుద్ధి, నీ లోపల ఉండేటటువంటి ఆత్మ యాక్టివేషన్ లో ఉన్నాయా లేదా? ఉన్నాయి కాబట్టి నువ్వు చనిపోయినా కూడా నీకు ఉండేటటువంటి మనసేంద్రియం కావచ్చు, బుద్ధికి సంబంధించిన ఇంద్రియాలు కావచ్చు, ఆత్మకు సంబంధించిన వ్యవస్థలు చావు, అవి ఉంటాయి. ఇప్పుడు కూడా దేహంతో నన్ను నేను గుర్తిస్తున్నానా, దేహంతో కాకుండా నన్ను నేను గుర్తిస్తున్నానా? దేహంతో పాటే గుర్తిస్తున్నా. లేదు కదా. ఇప్పుడు మీరు ఉన్నారా అంటే ఇట్లా గిచ్చుకొని చూడం కదా మనం. మనస్సు ఫీల్ అవుతుంది, గాలిని ఫీల్ అవుతుండడం చేత నేను అనుకోమంటారు. మనస్సు చేత గుర్తిస్తున్నాను, లేదా బుద్ధి చేత గుర్తిస్తున్నాను, లేదా ఆత్మ చేత నన్ను నేను నా ఉనికిని గుర్తిస్తున్నా. కానీ దేహాన్ని చూసుకుంటా నేను ఉన్నాను అబ్బాయి అని దేహ ప్రమాణంతో నిన్ను నువ్వు గుర్తించట్లా. నీ లైఫ్ అనేది నువ్వు జీవిస్తున్నది భౌతికమైనటువంటి దేహ ప్రమాణంతో నిన్ను నువ్వు గుర్తించుకొని జీవించట్లా. కనపడనివి మనసు, బుద్ధి, ఆత్మ, వీటిని బేస్ చేసుకునే నన్ను నేను గుర్తిస్తున్నా. అర్థమవుతుందండి. సో ఇదే వ్యవస్థ చనిపోయినా కూడా ఈ మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, ఆత్మ ఉంటుంది. దీన్నే సైంటిఫిక్గా మనం వెళ్ళాలి అంటే దేహం చనిపోయింది కదా, దేహం పడిపోయింది, దేహం ఉండదు. దేహం ఏంటి, భౌతికమైనటువంటి అంశం కదా. దానికి ఎంతవరకు లిమిట్ ఉంటుందో, ఎంతవరకు లాగగలదో బండిని లాగుతుంది తప్ప ఇంకా అంతకు మించి లాగాలని వస్తే పోతుంది. అర్థమవుతుందండి. అది పోయింది అనుకున్నాం, దేహం వెళ్ళిపోయింది. సో మనసు అనేది ఉంటుంది కదా, దీన్ని దేహం వెళ్ళిపోయినప్పుడు మనసుని మనసు అనకూడదు. దానికి శాస్త్రం ఒక పేరు చెప్పింది, ప్రేతం అంటారు. ప్రేతం, ఆత్మ అనేది కూడా ఉంటుంది. అది చెప్పుకుందాం, నెమ్మదిగా చెప్పుకుందాం. ముందు దాన్ని అయితే ప్రేతం అంటారు. అర్థమైందండి. ఈ ప్రేతానికి కొంత టైం వరకు ఇంటి దగ్గర తనకి ఇష్టమైన ప్లేసుల్లోనూ ఇష్టమైన ప్రేతం తిరుగుతూ ఉంటుంది. ఆ రోజు, ఆ 13 రోజులు, ఆ 14 రోజులు మనం చేస్తున్నాం చూసారా కార్యక్రమాలు. నిజమేనా గురుజీ? అసలు మనసు ఉందా లేదా? ఉంది. నిద్రపోతున్నప్పుడు మనసు ఉందా లేదా? అవును, ఉంది. అంటే చనిపోయినప్పుడు కూడా మనసు ఉంటుందా లేదా? చనిపోయేటప్పుడు, ఇప్పుడు నిద్రపోయినప్పుడు మనసు ఉందా లేదా? ఉంది. నిద్ర చావే కదా, నిద్ర చావుతో సమానమైన అంశమే కదా. నిద్రపోయినప్పుడు మనసు ఉందా అంటే చచ్చిపోయినప్పుడు కూడా మనసు ఉంటుంది కదా. నిద్రపోయినప్పుడు ఉండే మనసుని ఏమంటాము? స్వప్నం అంటాం, స్వప్నావస్థలో ఉండేది అంటాం. అంతకు ముందు ఉంది అనుకుందాం, అంటే జన్మ తీసుకోక ముందు ఉండే మనసుని ఏమంటారు? అది నాన్ ఫిజికల్ ఎంటిటీ అంటారు. అంటే ఏంటంటే దానికి ఇంకా దేహమే రాలా, సో అది యాక్టివేషన్ లో ఉండదు. అంతకు ముందు ఉండే మనసుని నాన్ ఫిజికల్ ఎంటిటీ అంటాం, అభౌతికమైనటువంటి వ్యవస్థ అంటాం. జన్మ తీసుకునేంత వరకు అది నాన్ ఫిజికల్ ఎంటిటీ. జన్మ తీసేసుకున్నాం, అయిపోయింది, దేహం పడిపోయింది. దేహం పడిపోయిన తర్వాత ఉండేటటువంటి మనసుని మనం ప్రేతం అని పిలుస్తాం. ఈ ప్రేతం మనల్ని హింసించదు, ఏమీ చేయదు. కాకపోతే దానికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. అందుకే చూడండి, చనిపోయిన వాళ్ళకి తన ఇష్టాలు ఏంటి తెలుసుకొని వాళ్ళకి దానికి సంబంధించిన అంశాలు ఎందుకు పెడతాము? ప్రేతానికి ప్రీతి పదం, ప్రీతి పదం ప్రేతం అంటే. ఇప్పుడు ఆ వ్యక్తికి షడ్రసు గారెలు అంటే ఇష్టం అనుకోండి, గారెలు పెట్టడం, భోజనాలు పెట్టించడం. ఇప్పుడు ఆయన తింటున్నట్టుగా మనకు తెలియదు కాబట్టి బ్రాహ్మణులకు 4 భోక్తలుగా పిలిచి వాళ్ళ కడుపు నిండా పెట్టేసేసి, అది వాళ్ళు సాటిస్ఫై అయిపోతే ఆ విధమైనటువంటి వ్యవస్థ సాటిస్ఫై అయినట్టుగా మనం భావించేటట్టుగా మన ఆచారాలు డెవలప్ అయ్యాయి.
తర్వాత ఈ పోతుందంటారు. ప్రేత స్థాయి అనేది, ప్రేత స్థితి అనేది కొంతకాలం ఉంటుంది, ఉమ్, ఎక్కువసేపు ఉండదు. ఉమ్, ఈ ప్రేతం తర్వాత అది ఇంకొక వ్యవస్థగా మారుతుంది. ఓకే. దాన్ని పిశాచం అంటారు, ఉమ్, పిశాచ స్థాయి అంటాం, ఉమ్, పిశాచంగా టర్న్ అవుతుంది. ఉమ్, అది ఇరిటేషన్ అనమాట. ఇంకా ఉమ్, ఎంతసేపు అని ఇష్టం అనే దానిలో ఉంటాం, అర్థమైందా? ఓకే. సో దాన్ని ఏమంటారు అంటే పిశాచం అంటారు. ఉమ్, ఈ పిశాచాలు రకరకాలు ఉంటాయి, శాకిని అని, డాకిని అని, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇది ఏమైంది, ప్రేతం దశధారగా ఒక నెగిటివ్ ఎంటిటీ లాగా మారుతుంది, ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా మారుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ లాగా మారేది వైబ్రేషన్స్ రూపంలో ఉంటాయి, ఫిజికల్గా ఉండవు, వైబ్రేషన్స్ రూపంలో ఉంటాయి. ఇప్పుడు మీరు కొన్ని ప్లేసులకు వెళ్ళారంటే, శ్మశానానికి వెళ్తే నెగిటివ్ వైబ్రేషన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అవును. శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని. ఏముందిరా ఈ జీవితం, ఏం లేదురా అనేది, అదేంది, అది ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనమాట. అదే గుడి దగ్గరకు వస్తే కోరికలు వస్తాయి, పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. వైబ్రేషన్స్ రూపంలో ఇవన్నీ ఉంటాయి, ఈ పిశాచాలు అనేవి ఉంటాయి. వీటిని మనం కంట్రోల్ చేయడానికి, వీటి బారిన పడినప్పుడు అవి రుగ్మతలుగా రావచ్చు, ఎనర్జీస్ని బ్లాక్స్ చేయొచ్చు, ఎనర్జీస్ని బలహీనం చేయొచ్చు, రకరకాల వ్యవస్థలు ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేయడానికి, వాటిని ఓవర్కమ్ చేయడానికి కావాల్సినటువంటి సాధన పద్ధతులు కూడా మన శాస్త్రాల్లో ఉన్నాయి. ఈ పిశాచ స్థాయి కొంతకాలం ఉన్న తర్వాత, ఇది కూడా దాటిన తర్వాత భూతం అవుతుంది. దాన్ని భూతం అంటారు. ఇక అప్పుడు దానికి కోపాలు, బాధలు, భయాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. కేవలం అది ఇంకా పంచభూతాలలో కలవడానికి, పంచభూతాలతో సమానంగా మారిపోవడానికి ఎలిజిబుల్ అయినటువంటి ఇంకో వ్యవస్థ అనమాట. ఎప్పుడైతే అది పంచభూతాలతో కలిసిపోతుందో, ఇక అక్కడి నుండి జీవ ప్రయాణం అనేది జరుగుతుంది. గరుడ పురాణం ప్రకారం చెప్పాలంటే ఇంక అక్కడ నుండి జీవ ప్రయాణం మొదలై అతను చేసినటువంటి పుణ్యకర్మలను బేస్ చేసుకుంటే స్వర్గానికని, పాపకర్మలను బేస్ చేసుకుంటున్నప్పుడు నరకానికి సంబంధించినటువంటి అంశాలకు వెళ్ళడం, అక్కడ దానికి సంబంధించిన బాధలు ఇవన్నీ పడడం. ఎప్పుడైతే పుణ్యము నరకము బ్యాలెన్స్ అవుతాయో అప్పుడు మళ్ళీ పాంచభౌతికమైనటువంటి ప్రకృతిలోకి భూతంగా మారి, భూతం నుండి నెమ్మదిగా నాన్ ఫిజికల్ ఎంటిటీగానే ఉంటూ జన్మలు తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ముందుగా తను తన తండ్రిని సెలెక్ట్ చేసుకుంటాడు, ఫాదర్ని సెలెక్ట్ చేసుకుంటాడు. మనకి చెప్తారు కదా, ఆకాశాద్ వాయు, వాయురగ్ని, అగ్ని ఆపహ, ఆపహ పృథివీ, పృథివ్యాద్ ఔషధయ, ఔషధాత్ అన్నం, అన్నాత్ పూరుష. అన్నము నుండి పదార్థం రూపంలో పదార్థాన్ని ఆధారంగా చేసుకొని తండ్రి గర్భంలోకి చేరి, ఆ తర్వాత తండ్రి నుండి తల్లి గర్భంలోకి చేరి శిశువుగా జన్మించే ఒక ప్రయాణం ఉంది, ఒక వ్యవస్థ ఉంది. ఇది జన్మ తర్వాత జరిగేటటువంటి అంశం. సో మనం చనిపోగానే చచ్చిపోయినట్టు ఉండం, మనసుతో ఉంటాం, ప్రేతంలాగా ఉంటాం, దేహంతో నేను గుర్తించట్లేదు కదా. సో చనిపోగానే అయిపోయింది అనేటటువంటి వ్యవస్థ మన సనాతన సంస్కృతిలో లేదు. రెస్ట్ ఇన్ పీసు ఇట్లాంటివి లేదు మన దానిలో. వాడు ఉంటాడు కాబట్టి భోజనాలు పెడుతున్నాం, తద్దినాలు పెడుతున్నాం. అంటే 13 రోజులు అయిపోయిన తర్వాత పోతుందంటారా? లేదు, అట్లా ఉండదు. అది ఇప్పుడు అది ఎలా ఉంటుంది, మీకు రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అయినో ఆవరణం, స్టాటో ఆవరణం ఇవన్నీ ఉంటాయి. ఆవరణాలు ఉన్నప్పుడు మొత్తం వదిలిపోతూ వెళ్ళిపోతుంది చూసారా. స్పేస్ షిప్ అనేది అంతరిక్షంలో సంచరించినట్టే ఒక్కొక్కటి వదిలించుకుంటూ ఈ ప్రయాణం ఉంటుంది. ముందు చనిపోగానే తనకంటూ ఇష్టాలు ఉంటాయి కదండి, అవి ఇష్టాలు పోవాలి కదా. సో ఆ ఇష్టాల మీద అనురక్తి పోయింది అనుకోండి, అప్పుడు ఇంకో దశలోకి వెళ్ళిపోతాడు. ఆ ఇరిటేషను, ఆ చికాకు, ఆ విధమైనటువంటి అది వైబ్రేషన్ రూపంలో ఉంటున్నప్పుడు ఎలా ఉంటుంది, కంపనం మాదిరి ఉంటుంది. అదొక దశ. అది దాటిన తర్వాత ఇంకా ఒక న్యూట్రల్ స్టేజ్కి వస్తాడు, ఒక కామ్ అయ్యే స్టేజ్కి వస్తాడు. అది అయిపోయిన తర్వాత పంచభూతాల్లోకి కలవడం, పంచభూతాల ద్వారా అక్కడ నుండి ప్రయాణం వేరుంటుంది. ఎలా ఉన్నా సరే, ఆత్మ రూపంలో ఉన్నా, దేహ రూపంలో ఉన్నా, మనసు రూపంలో ఉన్నా వాడు జీవుడే. జీవుడనే అంటాం కదా. ఆ జీవుడు వెళ్తాడు, పాపకర్మలు చేశాడు, ఆ జన్మంతా పాపకర్మల్లో ఉన్నాడు, విపరీతంగా క్షోభ అనుభవించాడు. దాని ఇంపాక్ట్ పోగొట్టుకోవాలి. దాని ఇంపాక్ట్ మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఇదే దరిద్రపు జన్మ ఎత్తకూడదు కదా, ఇదే విధమైనటువంటి యాటిట్యూడ్తో ఎత్తకూడదు కదా. అందుకని కొంత పనిష్మెంట్ ఉంటుంది, కొంత ప్రక్రియలు జరుగుతాయి. దాన్నే సైన్స్ నరకం అంటుంది. ఒకవేళ పుణ్యకర్మలు చేస్తే దానికి కావాల్సిన ప్రశాంత స్థితి, కాస్త ఆనందకరం, సమృద్ధికరమైనటువంటి ఒక వైబ్రేషన్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అది స్వర్గం అని చెప్పడం. రెండు బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవడం. జన్మ ఎందుకు తీసుకుంటున్నాడు, తనకి 84 లక్షల జన్మల ట్రిప్ ఉంది కాబట్టి. 84 లక్షల జన్మలు ఎత్తాల్సిందే పూర్ణత్వం రావాలి అంటే. పుణ్యం వల్ల జన్మలు ఆగవు,
పాపాల వల్ల జన్మలాగు. కేవలం జీవుడు పూర్ణత్వాన్ని అనుభవించినప్పుడే జన్మలాగుతాయి. ఓకే ఓకే గురూజీ, చాలా చక్కగా వివరించారు. నమస్తే గురూజీ. నమస్కారం. నా పేరు భార్గవ్ శర్మ. నేను సంస్కృతంలో ఎంఏ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకున్నటువంటి ఆసక్తి మేర మన సనాతన సంస్కృతి మీద రీసెర్చ్ చేయాలన్న ఉద్దేశంతో రీసెర్చ్ చేస్తూ క్రియాయోగా ఇట్లాంటి అంశాలన్నీ నేర్చుకోవడం జరిగింది. ఆ ఎనర్జీ సెంటర్స్ పైన రీసెర్చ్ చేస్తూ అనేక శిక్షణలు మేము రూపొందించడం జరిగింది. ఈ 15 సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలని, ప్రణవ సాధన అని, దశదిన క్రియా సాధన అని చెప్పి క్రియాయోగా ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేసాం. అయితే సాధకుల నుండి వస్తున్నటువంటి స్పందన, మాకు శీఘ్రంగా రిజల్ట్స్ రావాలి, మాకు త్వరితగతిన సమస్యల నుండి బయటపడాలనేటటువంటి ఒక వారి యొక్క స్పందన మేము విని ఎలాగైనా సరే ఈ విధంగా మనం ప్రోగ్రామ్ను కండక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన నుండి, ఆశయం నుండి రూపొందించిన కార్యక్రమమే ఈ భగవద్గీత హీలింగ్. ఈ భగవద్గీత అనేది ఎలా మనం లౌకికమైనటువంటి అంశాలకి ఉపయోగించుకోవచ్చు, వ్యక్తిగతంగా ఉండేటటువంటి బలహీనతల్ని ఎట్లా మనం దాటచ్చు, అలాగే ఎక్స్టర్నల్గా వచ్చేటటువంటి సమస్యల నుండి ఎలా మనం అధిగమించవచ్చు, ఇట్లాంటి అంశాలని ఈ భగవద్గీత హీలింగ్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. సో ఆసక్తి ఉన్నవాళ్ళు వివరాలు తెలుసుకొని చక్కగా ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ 5 రోజుల ప్రోగ్రాంలో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను.